హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు మా సిటీలో నిర్వహించిన ఎగ్జిబిషన్ గురించి అయితే చూపించాలనుకుంటున్నానండి. సండే కాబట్టి నిన్న వెళ్ళామండి, పిల్లలతో పాటు ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి. మా పిల్లలైతే వీడియో తీస్తున్నానంటే వ్లాగ్ చేస్తావా మమ్మీ అని ఊరికే వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. తనేమో మా మరదలండి, ఆ చిన్న పాప మా చెల్లి వాళ్ళ పాప, తను మా పాప. వీళ్ళిద్దరు మరదల వాళ్ళ పిల్లలండి, చిన్న పిల్లలు. హాయ్ చెప్తున్నారు, ఊరికే వచ్చి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారండి. నా బాబు, చిన్న బాబు. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ సెట్టింగ్స్ మాత్రం భలే చేశారండి. చాలా చాలా బాగా చేశారు. సెట్టింగ్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. అది లోపలికి వెళ్తుంటే ఏదో గుహలోకి వెళ్తున్నట్లే ఉందండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అందుకే ఇది కూడా వీడియో తీశాను. చాలా బాగుందండి. మధ్యలో మధ్యలో మా చెల్లి వాళ్ళ పాప, మా మరదలు అయితే ఒక ఎంట్రన్స్ ఇచ్చి హలో అండి హాయ్ అని చెప్తున్నారండి. హాయ్ చెప్పండి మీరు కూడా. ఇది అండి, లోపలికి వచ్చేసాము ఎంట్రన్స్లోంచి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎలా అరేంజ్ చేశారంటే, మన కాశ్మీర్లో ఉంటుంది కదండి వెదర్, ఆ క్లైమేట్ ఎలా ఉందో అలా ఇక్కడ వాళ్ళు సెట్ చేశారంతా సెట్టింగ్స్. చాలా అంటే చాలా బాగుందండి. కాశ్మీర్లో మనకి ఎలా అయితే చల్లగా మంచు పడుతూ ఉంటుందో ఆ వెదర్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారండి. వీళ్ళైతే ఇదే పనిలో ఉన్నారండి. హాయ్ 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 ఫ్రెండ్స్ అంటూ నా వెదర్ని తీసుకుంటూ ఉన్నానండి. సేమ్ అక్కడ ఎలా ఉంటుందో అక్కడ ఉండేలా మొత్తం రీక్రియేట్ చేసేలాగా వీళ్ళైతే సెట్ చేశారండి. చాలా బాగుంది. చూడండి, ఆర్మీ వాళ్ళు మన దేశానికి ఎంత సపోర్ట్గా ఉంటారో, మన దేశం నుంచి ఉగ్రదాడులు జరగకుండా, మొన్న రీసెంట్గా జరిగిన పహల్గామ్ దాడి తెలుసు కదండి. సో మనం చాలా వాళ్ళకి రుణపడి ఉంటామండి, సైనికులకైతే. తర్వాత వచ్చేసి జలకన్యలండి. నిజంగా జలకన్యలాగా వీళ్ళు రెడీ అయ్యి ఆ వాటర్లో ఉన్నారండి. ఎంత బాగున్నారంటే అంత బాగున్నారండి. అస్సలు చాలా క్యూట్గా ఉన్నారు. అంతసేపు వాటర్లో బాగానే ఉంటున్నారండి పాపం. కాకపోతే అన్నీ అరేంజ్ చేశారులేండి. 4-5 అవర్స్ ఉండాలంటే వాటికి తగ్గట్టుగా వాళ్ళు కూడా అరేంజ్ చేశారు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం చాలా ట్రై చేస్తున్నారండి. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి ఆల్సో. తర్వాత వచ్చేసి షాపింగ్ సెక్షన్ అండి. షాపింగ్ అంటే మన ఆడవాళ్ళకి ఎంత సరదానో తెలుసు కదండి. అదిగో నేను ఎల్లో డ్రెస్లో దువ్వెన కొంటున్నారంటండి. అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మా వాళ్ళు. మా బాబు అయితే చిక్కులు అయితే మంచిగా పోతాయి అని చెప్తున్నాడండి వీడియోలో. షాపింగ్ సెక్షన్ వచ్చేసాం. నెయిల్ పాలిష్లు, హైలైనర్స్, లిప్స్టిక్ చూసేసిందండి మా మరదలు. తీసి రాసుకుంది. వాళ్ళు ఏంటమ్మా తీసుకోకుండా ఎలా ఓపెన్ చేస్తున్నారంటే, ఏం కాదులే చూద్దామని ఓపెన్ చేసా అని చెప్తుంది ఆన్సరు. తర్వాత లేడీస్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ పిల్లల సెక్షన్ అండి. ఈ సెక్షన్ అంటే మా బాబుకి చాలా చాలా సంతోషం అండి. వాడైతే ఎంత ఎంజాయ్ చేశాడంటే అంత ఎంజాయ్ చేశాడు. అక్కడున్న ప్రతి ఐటమ్ ఎక్కించాలని బాగా అయితే గొడవ చేశాడు. కాకపోతే అక్కడ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎక్కువ అంటే అన్నీ అంటే ఎక్కువే అవుతాయి కదా. మనం ఫ్యామిలీతో వెళ్ళాము, ఇంకా రిలేటివ్స్ కూడా వచ్చారు కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుందని అన్నీ ఎక్కకుండా కొన్ని ఎక్కించాము. వాడి సరదా కూడా తీర్చాలి కదా మరి. జెయింట్ వీల్ ఎక్కారండి ఫస్ట్ అయితే.
మస్తు ఎంజాయ్ చేశారు. నేనైతే ఎక్కలేదండి, నాకైతే చాలా భయం. అందుకే నేను మా వారు చిన్న పాపను పట్టుకొని కిందే కూర్చున్నాం. మంచిగా మా పిల్లలు, మా చెల్లి, మా మరదలు అయితే ఎక్కేసి వచ్చారు. చిన్న పాపకి ఐస్ క్రీమ్ కొనిచ్చామండి. చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నది. అది ఐస్ క్రీమ్ చూసి చాలా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందండి. తర్వాత ఇది ఎక్కించాము. దీన్ని ఏమంటారో అండి, నాకు కూడా ఐడియా లేదు. బట్ అది తిరుగుతుంటే మాకే కళ్ళు తిరిగాయి. కానీ మా పాప మా బాబు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మేము కూడా కింద ఉండి బాగా నవ్వుకున్నామండి. ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్స్ చూసి అయితే చాలా అంటే చాలా నవ్వు వచ్చింది. అది తలుచుకుంటేనే బాగా నవ్వు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అది అలా వెళ్తుంటే ప్రాణం బిగబట్టుకొని చూడడం చాలా బాగుందండి. గిరిగిరి గిరిగిరి తిరిగి వస్తుంది. ఎవరు ఏది గుద్దుకుంటారో అన్న భయమే, టెన్షన్ ఎక్కువ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసుకుంటూ నవ్వుకుంటూ మేము ఎంజాయ్ చేసాము. అందులో ఎక్కడానికైతే ఎక్కలేదు, కానీ బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. ఇంక లాస్ట్లో అయితే వీడు కార్ డ్రైవింగ్ చేశాడండి. ఓన్లీ 3 రౌండ్సే. 3 రౌండ్స్కి వాళ్ళు అయిపోయిందని చెప్పేశారు పాపం. ఇది గేమ్స్ ఏంటో కానీ మా ప్రాణాలు అయితే తీస్తాడండి, అది ఇది అని. లాస్ట్లో ఎగ్జిట్లోకి వచ్చేసామంటే ఎగ్జిబిషన్ మొత్తం చూసేసాము, అయిపోయింది. ఎగ్జిట్కి వచ్చేసాము. దిస్ ఈజ్ ద ఎగ్జిబిషన్ వ్లాగ్ అండి. నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.